వేడివేడిగా కాఫీనో టీనో తాగడం మనందరికీ అలవాటే కదా. వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ స్టవ్ నాబు తిప్పగానే రయ్యిమని మంట వస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఆ స్టవ్ కింద ఉండే ఆ ఎర్రటి సిలిండర్లోకి అసలా గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమి అడుగున ఎక్కడో దాగున్న గ్యాస్ను మన ఇంట్లోని వంటగది వరకు ఎలా తీసుకొస్తారు? ఒకవేళ సడన్గా ఈ గ్యాస్ అంతా అయిపోతే మన పరిస్థితి ఏంటి? ఈరోజు మన ముందున్న అతిపెద్ద చర్చనీయాంశం మన దైనందిన జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ ఎల్పీజీ అనగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కొరత గురించే. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో మీరు ఆశ్చర్యపోయే ఎన్నో నిజాలు ఉన్నాయి. ఇండియాలో మనం వాడుతున్న ఎల్పీజీలో దాదాపు 60% విదేశాల నుంచే వస్తోందని మీకు తెలుసా? అవును, ఇందులో పెద్ద భాగం గల్ఫ్ దేశాల నుంచే మనం దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల కారణంగా ముఖ్యమైన షిప్పింగ్ రూట్ అయిన హార్ముజ్ జలసంధి గుండా రవాణా ఆగిపోవడమే ఇప్పుడున్న ఈ గ్యాస్ కొరతకు ప్రధాన కారణం. అయితే మీకో డౌట్ రావచ్చు, మన ఇండియా అంత పెద్ద దేశం కదా, మనకు సరిపడా ఎల్పీజీని మనమే ఎందుకు తయారు చేయలేకపోతున్నాం? అసలు భూమి అడుగు భాగం నుంచి ఎల్పీజీని ఎలా బయటకు తీస్తారు అని ఈ విషయాలన్నీ ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అసలు ఈ గ్యాస్ ఎలా పుట్టిందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. మనం ఇంట్లో కూరగాయల తొక్కలను మట్టిలో పూడ్చిపెడితే కొన్ని నెలలకి అది ఎరువుగా ఎలా మారిపోతుందో చూస్తుంటాం కదా. సరిగ్గా అలాగే భూమి ఉపరితలం కింద కోట్ల సంవత్సరాల క్రితం చనిపోయిన మొక్కలు, జంతువులు, డైనోసార్ల శిలాజాలు మట్టిలో కూరుకుపోయాయి. భూమి లోపల ఉండే విపరీతమైన వేడి, ప్రెషర్ కారణంగా అవి కాలక్రమేణా చమురు, గ్యాస్గా మారి అక్కడ ఇరుక్కుపోయాయి. కానీ ఈ గ్యాస్ మనం తవ్వగానే పైనేమీ దొరకదు. సాధారణంగా సముద్రం అడుగున వేల మీటర్ల లోతులో లేదా భయంకరమైన రాళ్ల మధ్యలో దాగి ఉంటుంది. అందుకే ఈ గ్యాస్ను కనుగొనే ప్రాసెస్ తరచుగా సముద్రం మధ్యలోనే మొదలవుతుంది. ఇది ఎలా చేస్తారంటే, దీనికోసం సర్వేలు చేసే పెద్ద పెద్ద ఓడల నుండి ఇంజనీర్లు సముద్రంలోకి బలమైన సౌండ్ వేవ్స్, శబ్ద తరంగాలను పంపుతారు. డాక్టర్లు కడుపులో బిడ్డ ఎలా ఉందో తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఎలా చేస్తారో సరిగ్గా ఇది అంతే. ఈ శబ్దం సముద్రం అడుగు భాగాన్ని తాకి తిరిగి వచ్చినప్పుడు ఉపరితలంపై ఉన్న సెన్సార్లు వాటిని క్యాప్చర్ చేస్తాయి. ఆ తర్వాత ఈ డేటా ఆధారంగా పరిశోధకులు సముద్రం అడుగున ఉన్న రాళ్ల నిర్మాణాలను 3D మ్యాపుల రూపంలో తయారు చేస్తారు. గ్యాస్ ఖచ్చితంగా ఎక్కడ ఉందో అంచనా వేయడానికి ఇది బాగా సహాయపడుతుంది. కానీ ఇలాంటి మ్యాపులు దొరికినంత మాత్రాన డ్రిల్లింగ్ ఎక్కడ మొదలు పెట్టాలో ఖచ్చితంగా చెప్పలేం. దానికోసం ఇంజనీర్లు దాదాపు 9 మీటర్ల పొడవున్న వందలాది స్టీల్ పైపులను ఒకదానికొకటి కలిపి ఒక పెద్ద పైప్ నెట్వర్క్ను తయారు చేసి సముద్రం అడుగున ఉన్న రాళ్లలోకి దించుతారు. దాని చివర గట్టి లోహాలతో చేసిన ఒక డ్రిల్ బిట్ ఉంటుంది. అది కఠినమైన రాళ్లను కూడా తొలుచుకుంటూ ముందుకు వెళుతుంది. అలా కొంత దూరం తొలిచిన తర్వాత ఇంజనీర్లు అందులోకి ఒక సెన్సార్ లాంటి లాగింగ్ టూల్ను పంపుతారు. ఆ పరికరం రాళ్ల మధ్యలోకి సిగ్నల్స్ పంపి అక్కడి ప్రెషర్, రాళ్ల స్వభావాన్ని అర్థం చేసుకుని ఆ సమాచారం పైన ఓడలో ఉన్న కంప్యూటర్లకు చేరవేస్తుంది. గ్యాస్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తవ్వుతున్న ఈ బావులు నిజంగానే లాభం తెస్తాయా, లేదా మన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందా అనేది ఈ వచ్చే డేటానే డిసైడ్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో అంతా సాఫీగా సాగిపోదు, ఒక పెద్ద ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. అదే బ్లో అవుట్. ఉదాహరణకు ఒక థమ్సప్ బాటిల్ని బాగా ఊపి ఒక్కసారిగా మూత తీస్తే అందులో ఉన్న గ్యాస్, కూల్ డ్రింక్ ఎలా ఫోర్స్గా బయటకు తన్నుకొస్తుందో తెలుసు కదా. సేమ్ టు సేమ్ అంతే. భూమి అడుగున ఉండే ప్రెషర్ను కంట్రోల్ చేయలేకపోతే చమురు, గ్యాస్ ఏమాత్రం నియంత్రణ లేకుండా సముద్రంపైకి ఎగజిమ్ముతాయి. దీన్నే బ్లో అవుట్ అంటారు. ఇది జరిగితే సముద్ర జీవులు నాశనం కావడమే కాకుండా పర్యావరణానికి పూడ్చలేని నష్టం కలుగుతుంది. అందుకే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేస్తారు. ఎందుకంటే ఒక్క చిన్న పొరపాటు జరిగినా అది పెద్ద విపత్తుకు దారితీస్తుంది. వీడియో మధ్యలో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చూస్తుంటే ఆసక్తికరంగా అనిపిస్తోందా? ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాలు, ప్రపంచ రహస్యాల కోసం ఇప్పుడే మన వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు ఈ అద్భుతమైన ప్రాసెస్ గురించి ఏమనుకుంటున్నారు? అలాగే మీరు ఏ ఊరి నుంచో లేదా ఏ సిటీ నుంచో ఈ వీడియో చూస్తున్నారో కింద కామెంట్స్లో మీ సిటీ లేదా టౌన్ పేరు టైప్ చేయండి. మీ ఒక్క లైక్, సబ్స్క్రిప్షన్ నాకు ఇలాంటి వీడియోలు చేయడానికి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. సరే, మళ్ళీ మన టాపిక్లోకి వచ్చేద్దాం. అలా సక్సెస్ఫుల్గా గ్యాస్ రిజర్వాయర్కు చేరుకున్న తర్వాత పైపును గట్టిగా ఫిక్స్ చేయడానికి స్టీల్ ప్లేట్లు, సిమెంటు ఉపయోగించి పక్క భాగాలను బలోపేతం చేస్తారు.
ఆ తర్వాత సముద్రం అడుగున టన్నుల బరువుండే బ్లూ అవుట్ ప్రివెంటర్ అనే ఒక పెద్ద రక్షణ పరికరాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది ఒక సేఫ్టీ వాల్వ్ లాంటిదన్నమాట. ఏదైనా ప్రమాదం వస్తే క్షణాల్లో గ్యాస్ ఫ్లోని పూర్తిగా ఆపేయగల సామర్థ్యం దీనికుంటుంది. హై ప్రెషర్ను, అంటే దాదాపు 10,000 PSI ప్రెషర్ను కూడా ఇది తట్టుకోగలదు. ఇంత పక్కాగా భద్రత కల్పించిన తర్వాతే గ్యాస్ బయటకు తీయడం మొదలుపెడతారు. మొదట భూమి లోపల ఉండే విపరీతమైన ప్రెషర్ వల్ల గ్యాస్ దానంతట అదే పైకి వచ్చేస్తుంది. రాను రాను ప్రెషర్ తగ్గినప్పుడు భారీ పంపులను ఉపయోగించి గ్యాస్ను పైకి లాగుతారు. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి. పైకి వచ్చేది స్వచ్ఛమైన గ్యాస్ కాదు. ఇలా వస్తున్నప్పుడు గ్యాస్తో పాటు నీరు, ముడి చమురు, ఇసుక, బురద అన్నీ కలగలిపి వస్తాయి. గ్యాస్ పైకి రాగానే ముందుగా చేయాల్సింది ఈ మిశ్రమాన్ని వేరు చేయడం. సముద్రం పైన ఉన్న ప్లాట్ఫామ్పై ఉన్న భారీ మిషన్లను ఉపయోగించి దీన్ని గ్యాస్, లిక్విడ్ హైడ్రోకార్బన్స్, నీరు అని 3 రకాలుగా విడదీస్తారు. నీటిని శుభ్రం చేసి మళ్లీ సముద్రంలోకి వదిలేస్తారు. దొరికిన చమురును బ్యారెల్స్లో నిల్వ చేసి మిగిలిన గ్యాస్ను శుద్ధి చేయడానికి పంపుతారు. ఈ దశలోనే గ్యాస్లో ఉండే తేమను, అంటే మాయిశ్చర్ను పూర్తిగా తొలగిస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే తేమ ఉంటే గ్యాస్ పైపుల లోపల తుప్పు పడుతుంది, లేదా వాతావరణం చల్లబడినప్పుడు గ్యాస్ గడ్డకట్టి పైపులు బ్లాక్ అయిపోతాయి. ఈ ప్రాసెస్ జరుగుతున్నంతసేపు వేల సెన్సార్లు ప్రెషర్ను, టెంపరేచర్ను ప్రతి క్షణం చెక్ చేస్తూనే ఉంటాయి. ఈ సమాచారం ఒడ్డున కంట్రోల్ రూమ్లో ఉన్న ఇంజనీర్లకు ఎప్పటికప్పుడు వెళుతుంది. ఏదైనా చిన్న తేడా కనిపిస్తే క్షణాల్లో మిషన్లు వాటంతట అవే ఆగిపోతాయి. కాబట్టి సముద్రంలో గ్యాస్ ఉత్పత్తి అనేది కత్తిమీద సాములాంటిది. చిన్న పొరపాటు జరిగినా కోట్ల నష్టంతో పాటు ప్రాణాపాయం కూడా ఉంటుంది. ఇక ఆ తర్వాత అందులో ఉన్న కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ లాంటి మనకు హాని చేసే గ్యాస్లను కెమికల్స్ వాడి తొలగిస్తారు. తర్వాత ఈ గ్యాస్ను బాగా చల్లబరుస్తారు. అందులో నుంచి మీథేన్ను వేరుచేసి మనం వాహనాలకు వాడే సాధారణ సహజ వాయువుగా మారుస్తారు. లేదా -162°C వద్ద విపరీతంగా చల్లబరిచి LNG అనగా లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్గా మారుస్తారు. ఇందులో ఉండే ఈథేన్ అనే భాగాన్ని ప్లాస్టిక్ వస్తువుల తయారీ కోసం పెట్రోకెమికల్ ఇండస్ట్రీకి పంపుతారు. మరి మన ఇళ్లలో వాడే LPG సంగతి ఏంటి అంటారా? అబ్జర్వ్ చేయండి. న్యాచురల్ గ్యాస్లో ఉండే ప్రొపేన్, బ్యూటేన్ అనే వాయువులను విపరీతమైన ప్రెషర్ ఇచ్చి లిక్విడ్ రూపంలోకి మార్చడం ద్వారానే ఈ LPG తయారవుతుంది. ఆవిరిని బాగా చల్లబరిస్తే నీరుగా ఎలా మారుతుందో, గ్యాస్కు హై ప్రెషర్ ఇస్తే అది లిక్విడ్ LPGగా మారుతుందన్నమాట. ఇంకా ఏదైనా మిగిలి ఉంటే వాటిని సేకరించి లైట్ క్రూడ్ ఆయిల్ లాగా శుద్ధి చేస్తారు. ఇదంతా సముద్రంలో జరిగే ప్రాసెస్ అయితే నేల మీద కూడా గ్యాస్ తీస్తారు. ఇది కొన్నిసార్లు సముద్రంలో గ్యాస్ తీయటం కంటే కష్టంగా, ఖర్చుతో కూడుకున్నదిలా ఉంటుంది. ఇక్కడ కూడా ముందుగా రకరకాల సైంటిఫిక్ టెస్టులు చేసి గ్యాస్ ఎక్కడుందో కనుక్కుంటారు. అలా రాళ్ల స్వభావాన్ని బట్టి సరైన స్థలం దొరికిన తర్వాత భారీ రిగ్గులతో డ్రిల్లింగ్ మొదలు పెడతారు. మొదట భూమిలోకి నిలువుగా కిందికి తవ్వుతారు. కానీ రాళ్ల మధ్యలో గ్యాస్ ఇరుక్కుపోయి ఉండటం వల్ల కేవలం నిలువుగా తవ్వితే లాభం ఉండదు. అందుకే ఆ పైపును భూమి లోపలే పక్కలకు తిప్పుతారు. అలా భూమి అడుగున మైళ్ల దూరం పక్కలకు కూడా తవ్వుకుంటూ వెళ్లొచ్చు. కానీ అలా తవ్వినంత మాత్రాన గ్యాస్ దానంతటదే బయటకు రాదు. ఇక్కడే ఫ్రాకింగ్ అనే ఒక అద్భుతమైన టెక్నాలజీ వాడతారు. అదెలాగంటే నీరు, ఇసుక, కొన్ని ప్రత్యేకమైన కెమికల్స్ కలిపిన మిశ్రమాన్ని చాలా అత్యధిక ప్రెషర్తో పైపుల్లో నుంచి కిందికి పంపుతారు. ఈ భయంకరమైన ప్రెషర్కి భూమి అడుగున ఉండే గట్టి రాళ్లలో పగుళ్లేర్పడతాయి. ఆ పగుళ్లు మళ్లీ మూసుకుపోకుండా ఈ నీటిలో ఉన్న ఇసుక రేణువులు వాటిని పట్టి ఉంచుతాయి. అలా ఆ పగుళ్లలో నుంచి గ్యాస్ రిలీజ్ అయి పైకి వస్తుంది. దీని నుంచి వచ్చే గ్యాస్తో పాటు నీళ్లు, చమురు కూడా ఉంటాయి. ఉపరితలానికి చేరుకోగానే వీటిని కూడా వేరు చేయడానికి సెపరేషన్ ట్యాంకుల్లోకి పంపుతారు. అలా గ్యాస్ పైకి వచ్చి పైపుల్లోకి వెళుతుంది. చమురు, నీరు కింద పేరుకుపోయి వేరుగా సేకరిస్తారు. అలా సముద్రంలో అయినా నేల మీదైనా గ్యాస్ వేరు చేసిన తర్వాత వాటిని పెద్ద పెద్ద రిఫైనరీ ప్లాంట్లకు పంపాలి. దీనికోసం దేశమంతటా 100 మైళ్ల పొడవైన పైప్లైన్ల నెట్వర్క్ ఉపయోగిస్తారు. గ్యాస్ ప్రెషర్ తగ్గకుండా ఉండడానికి మధ్య మధ్యలో కంప్రెషర్ స్టేషన్లుంటాయి. ఒకవేళ చాలా దూర ప్రాంతాలకు పంపాలి అనుకుంటే గ్యాస్ను లిక్విడ్గా మార్చిన తర్వాత ప్రత్యేకంగా డిజైన్ చేసిన పెద్ద ఓడల్లో లేదా బుల్లెట్ ట్రక్కుల్లో తీసుకెళ్తారు. ఏ మార్గంలో తీసుకెళ్లినా గ్యాస్ ఎక్కడైనా లీక్ అవుతుందా అని లేజర్ సెన్సార్లతో ఎప్పుడూ చెక్ చేస్తూనే ఉంటారు. ఇంత పెద్ద సంక్లిష్టమైన నెట్వర్క్ ఉండడం వల్లే సముద్రం అడుగున రాళ్ల మధ్యలో ఎక్కడో మూలన ఉన్న గ్యాస్ మన ప్లాంట్లకు చేరుకొని అక్కడ మనకు వంట గ్యాస్గా మారుతోంది. సరే, గ్యాస్ అయితే రెడీ అయిపోయింది. కానీ ఇంత ప్రమాదకరమైన గ్యాస్ని మనం ఇంట్లో సేఫ్గా వాడుకోవాలి అంటే దాన్ని నిల్వ ఉంచడానికి ఒక బలమైన కవచం కావాలి కదా. అదే మన వంటగదిలో ఉండే ఎర్రటి గ్యాస్ సిలిండర్. దీన్ని ఎంత పకడ్బందంగా తయారు చేస్తారో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. దీనికోసం పవర్ఫుల్ స్టీల్ షీట్లను ఉపయోగిస్తారు.
టైలర్ బట్టలను ఎలా కత్తిరిస్తాడో అలా కాకుండా కంప్యూటరైజ్డ్ మెషిన్లను ఉపయోగించి ఈ స్టీల్ షీట్లను ఖచ్చితమైన కొలతల్లో కత్తిరిస్తారు. ఏమాత్రం 1 మిల్లీమీటర్ తేడా వచ్చినా అది మన ప్రాణాలకే ముప్పు కాబట్టి కొలతలు అంత పక్కాగా ఉండాలి. ఈ స్టీల్ ముక్కలను పెద్ద ప్రెస్సింగ్ మెషిన్లతో ఒత్తి సిలిండర్ సగభాగం ఆకారంలోకి మారుస్తారు. తర్వాత ఈ 2 భాగాలను వేలాది డిగ్రీల వేడిలో ఆటోమేటిక్ మెషిన్లతో వెల్డింగ్ చేసి అతికిస్తారు. ఇక్కడ మనుషులు చేసే పని తక్కువ. సెన్సార్లు ప్రతి అంగుళం వెల్డింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని పక్కాగా పరీక్షిస్తాయి. తర్వాత పైభాగంలో వాల్వ్ పెట్టే రింగ్, మనం పట్టుకునే హ్యాండిల్, కింద నిలబడ్డానికి సపోర్ట్ ఇచ్చే రింగ్ అన్నీ ఖచ్చితమైన పాయింట్ల దగ్గర వెల్డింగ్ చేసి అతికిస్తారు. అన్నీ అయ్యాక ఎక్కడైనా లీక్ ఉందా అని ఖచ్చితంగా చెక్ చేయాలి కదా. సిలిండర్ బాడీ మొత్తం రెడీ అయ్యాక అందులోని తుప్పు, మురికి పోగొట్టడానికి శాండ్ బ్లాస్టింగ్ అనే పద్ధతిని వాడతారు. అంటే చిన్న ఇసుక రేణువులను విపరీతమైన ఫోర్స్తో సిలిండర్ మీదకు కొడతారు, లేదా కెమికల్స్ వాడి పూర్తిగా శుభ్రం చేస్తారు. ఆ తర్వాత తుప్పు పట్టకుండా ఉండడానికి స్పెషల్ పెయింట్ వేస్తారు. గ్యాస్ ఏ కంపెనీదైతే ఆ రంగు వేసి హీటెడ్ ఛాంబర్లలో పెయింట్ ఆరబెడతారు. ఈ పెయింట్ ఏళ్ల తరబడి సిలిండర్ వాతావరణం వల్ల పాడవకుండా రక్షిస్తుంది. అయితే గ్యాస్ నింపే ఫిల్లింగ్ ప్లాంట్కి పంపే ముందు ఈ తయారైన ప్రతి ఖాళీ సిలిండర్కి ఎలాంటి లోపం లేదని నిర్ధారించుకోవడానికి ఫైనల్గా ఒక లీక్ టెస్ట్ చేయాలి. మనం సైకిల్ టైర్కి పంక్చర్ పడితే గాలి కొట్టి నీళ్ల టబ్బులో పెట్టి బుడగలు వస్తున్నాయా అని మెకానిక్ చెక్ చేస్తాడో ఇంచుమించు అంతే. కాకపోతే ఇక్కడ సిలిండర్ లోపల సాధారణం కంటే చాలా రెట్లు ఎక్కువ ప్రెషర్తో గాలి నింపి ఒక పెద్ద నీటి ట్యాంకులో పూర్తిగా మునుస్తారు. ఆ సమయంలో సిలిండర్ బాడీ మీద లేదా వెల్డింగ్ చేసిన దగ్గర ఎక్కడైనా సూది మొనాంత చిన్న బుడగ వచ్చినా సరే అక్కడ రంధ్రం ఉందని డిసైడ్ చేసి అలాంటి సిలిండర్లను వెంటనే స్క్రాప్కి పంపేస్తారు. ఒక్క లీక్ ఉన్న సిలిండర్ కూడా బయటకు రాదు. ఇప్పుడు ఈ సేఫ్ సిలిండర్లు గ్యాస్ నింపే ఫిల్లింగ్ స్టేషన్కు చేరుకుంటాయి. అక్కడ పెద్ద బాల్స్ లాగా స్టోరేజ్ ట్యాంకుల్లో ఉంచిన ఎల్పీజీని తగినంత ప్రెషర్తో ఫిల్లింగ్ సిస్టమ్కి పంపుతారు. సిలిండర్కి ఉండే ప్రత్యేక వాల్వ్తో ఈ సిస్టమ్ని ఆటోమేటిక్గా కనెక్ట్ చేస్తారు. మన ఇంట్లో వాడే గ్యాస్ నిర్ణీత మోతాదులో నిండిన వెంటనే ఈ వాల్వ్ దానంతట అదే కట్ ఆఫ్ అయిపోతుంది. వాల్వ్ దగ్గర ఎలాంటి లీకేజ్ లేదని నిర్ధారించుకున్న తర్వాత అన్ని సేఫ్టీ చెకింగ్స్ పాస్ అయిన సిలిండర్లకు మాత్రమే పైన సీల్ వేసి దాని మీద సర్టిఫికేట్ లేబుల్ అంటించి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా లారీల్లో మన ఇళ్లకు పంపిణీ కోసం పంపుతారు. చూసారా, సముద్రం అడుగున ఉన్న గ్యాస్ మన వంటగదికి రావడానికి ఎన్ని అడ్డంకులు దాటుకుని వస్తోందో. ఇప్పుడు మీ మదిలో వచ్చే ఒక సహజమైన ప్రశ్న, మీరు మన ఇండియాలో ఇంత టెక్నాలజీ ఉంది కదా, మనమే ఎల్పీజీని మన అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తి చేయలేమా అని. నిజానికి ఇండియాలో కూడా ఎల్పీజీ దొరుకుతుంది. బాంబే హై, కృష్ణా గోదావరి బేసిన్, అస్సాం, రాజస్థాన్ లాంటి ప్రాంతాల నుంచి మనం రాత్రి పగలు తేడా లేకుండా సహజ వాయువు, క్రూడ్ ఆయిల్ వెలికి తీస్తున్నాం. ఇవి తీస్తున్నప్పుడు వాటితో పాటే ఎల్పీజీ తయారు చేయడానికి వాడే వాయువులు కూడా దొరుకుతాయి. కానీ ఇక్కడ అసలు సమస్య ఏంటంటే మన జనాభా దాదాపు 140 కోట్లు దాటింది. ఇండియాలోని కోట్ల ఇళ్లలోని వంటగదులకు ఈరోజు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఎల్పీజీ కావాలి. ఇంత భయంకరమైన పెద్ద అవసరానికి సరిపడా గ్యాస్ ఇప్పుడు మన భూమిలో ఉన్న నిల్వల్లో లేదు. అంతేకాకుండా మన దేశ అవసరాల్లో దాదాపు 80% క్రూడ్ ఆయిల్ను మనం ఎక్కడో ఉన్న విదేశాల నుంచే 100 కోట్లు పెట్టి కొంటున్నాం. గల్ఫ్ దేశాలతో పోలిస్తే ఇండియా గడ్డ మీద క్రూడ్ ఆయిల్ నిల్వలు చాలా చాలా తక్కువ. ఇవన్నీ కారణాల వల్లే ఇండియాలో ఇప్పుడు మనం ఎల్పీజీ కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. కొన్నిసార్లు కొరత కూడా ఏర్పడుతోంది. ఏది ఏమైనా మనం రోజు చూసే ఆ గ్యాస్ సిలిండర్ వెనక ఎంత పెద్ద చరిత్ర, ఎంతమంది శ్రమ ఉందో ఇప్పుడు మీకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే, ఎంతో కొంత కొత్త విషయం తెలుసుకున్నామనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో ఖచ్చితంగా షేర్ చేయండి.